గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల ధనం వృధా చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ తర్వాత 3,500 ఇందిరమ్మ ఇండ్లు సిద్దిపేటకు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ తర్వాత ఎన్సాన్పల్లి గ్రామానికి ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా శాండ్ బజార్ ఏర్పాటు చేసేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఎన్సాన్పల్లి గ్రామంలో 127 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. గ్రామస్తులు గతంలో బీఆర్ఎస్ కు ఓట్లు వేశారని, అయితే వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారనుకుంటే ఇవ్వలేదన్నారు. మేము 10 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మా సొంత ఇల్లు వస్తుంది, ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాము. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 10 సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లులు కట్టినలేదు. లక్షలాది కోట్ల రూపాయలు, 60,000 కోట్ల అప్పుంటే 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టినారు ఏం అర్థం అవట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఆ రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే అనుకున్నారో రాష్ట్ర ప్రభుత్వము కట్టిస్తే కేవలం 80,000 కోట్లు అయ్యేది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరిగింది. అదే పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుంటే చాలా సంతోషపడేవారు. అందు గురించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచించారు. మనం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాము, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఇది ఒక ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉండాలి. అన్ని చోట్ల కూడా మినిస్టర్స్ వెళ్ళి తిరగాలి, ఎట్లా కట్టుకుంటున్నారు లబ్ధిదారులు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారికి ఎట్లా సహాయం చేయవచ్చు ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు సిద్దిపేటలో ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్. నిజంగా చెప్పాలంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇందిరమ్మ ఇల్లులు అవుతుందంటే మన ఈ సిద్దిపేట జిల్లాలో అని చెప్పి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుతో పాటు వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే, ఈ గ్యారంటీ కార్డు ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ, మళ్ళీ వారికి 500 రూపాయలనే గ్యాస్, తర్వాత సన్న బియ్యం, మంచిగా ఇంట్లో వండుకోవడానికి సన్న బియ్యం ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను, ఈ వచ్చే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక 3,500 ఇల్లు మన సిద్దిపేట వస్తుంది. మీరు ఇవన్నీ కూడా ఎట్లయితే ఇప్పుడు కట్టుకుంటున్నారో ఇట్లనే కట్టుకోండి. ఒక శాండ్ బజార్ పెట్టి మీకు శాండ్ కూడా లభించేలాగా ప్రయత్నం చేస్తాను. సో వేగవంతంగా మనము ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవాలి. విద్యారంగంలో, వైద్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్గా ఇస్తున్నారు.